ఐ థింక్ యు ఆర్ మిస్ ఉమా, కరెక్ట్? అవునండి. మావాడు ఫ్రెండ్ సంజయ్ చెప్పాడు, మావాడు నువ్వు సరదాగా హాయిగా గడిపారని. వెరీ గుడ్. అదిగో అక్కడ ఉందే మిడిల్ పర్సన్, గ్రే కలర్ డ్రెస్ వేసుకుని. ఆ అమ్మాయి పేరు నిమ్మి, ఈ గంగాధర నాయుడు కాబోయే కోడలు. ఆల్రెడీ మ్యారేజ్ ఫిక్స్ అయింది. మావాడి మీద నువ్వేమైనా హోప్ పెట్టుకుంటే ఫర్గెట్ ఇట్. నేను నిర్ణయించిన పెళ్ళే జరుగుతుంది. నువ్వు బాగా చదువుకుందానిలా కనపడుతున్నావు. నేను చెప్పింది నీకు బాగా అర్థమైంది అనుకుంటాను. లేకపోతే మళ్ళీ నేను మనం వెళ్ళిపోదాం. ఎందుకే? పాస్పోర్ట్ మర్చిపోయాను. పద. అరే Hey Peter. Hi, Abhi. I'm all set. I'll be there in 5 minutes. What? You're going to be in 5 minutes? Okay, great. Hey, helicopter check. Great. Okay. అభిరామ్, నీ గురించి వెతుకుతున్నానయ్యా. చిన్న ప్రాబ్లం వచ్చింది. పాస్పోర్ట్ మర్చిపోయానని చెప్పి ఉమా హోటల్కి వెళ్ళింది. నువ్వు ఒక పని చేయి, హోటల్కి వెళ్ళి ఉమా వాళ్ళని నేరుగా ఎయిర్పోర్ట్ తీసుకొచ్చాయి. నేనేమో వీళ్ళందరినీ తీసుకొచ్చేస్తాను. అమ్మయ్యా, అభిరామ్ వచ్చేసావా? నువ్వు రావేమో, నీకు గుడ్ బై చెప్పకుండానే వెళ్ళిపోవాల్సి వస్తుందేమో నేను టెన్షన్ పడుతున్నా. ఉమా ఎక్కడ? ఉమా ఇప్పుడే అలా ఇమ్మిగ్రేషన్ దాటి వెళ్ళిపోయింది. మాకు చాలా దిగులుగా ఉందయ్యా. ఏం మట్టయ్యా, కొంతమందిని వదిలి వెళుతుంటే బాధగా ఉంటుంది కదా. నీకే కాదన్నా, నిన్ను ఇడిచిపెట్టిపోతుంటే మా కాళ్ళలో కూడా నీళ్ళు తిరుగుతున్నాయి. చెప్పినా కదా నువ్వు వీడుంటావు. హైదరాబాద్ వచ్చినప్పుడు మధుల్పేట అన్న మల్లేష్ యాదవ్ పేరు చెప్పు, బస్ చార్మినార్ తెచ్చి నీ చేతిలో పెడతా. ఇదిగో ఫైనల్ కాల్ కూడా వచ్చేసింది. అందరూ బయలుదేరండి. అభిరామ్ వస్తామయ్యా. థ్యాంక్ యూ వెరీ మచ్. వస్తాను.